హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. సో మనకు ఏజెంట్ ఇబ్బంది పెట్టినప్పుడు, అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు కస్టమర్ కంప్లైంట్ చేస్తే దాని యొక్క యూజ్ అనేది కొంతవరకు ఉంటుంది. సో అదే కంప్లైంట్ని రైజ్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత ఏ విధంగా మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసి మాట్లాడారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. కలవాలండి. నేను ఒక్కసారి కలవాలండి, అంతే, వేరేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఏం లేదు, కస్టమర్ తో కలవలేదు అంటే కూడా అది ఒక పెద్ద అదైపోయింది. అదే అంటున్నా కదా. కలవాలి సార్. ఇప్పుడు నేను మీతో కలిసాను, ఒక ఫోటో తీసుకొని పెట్టాలి. ఇప్పుడు ఇదంతా ఉంది, అంతా ఉంటుంది సార్. అది జీపీఆర్ఎస్ లొకేషన్ తో సహా పెట్టాలి నేను. ఓకే ఓకే. అది ఈ జీపీఆర్ఎస్ లొకేషన్ తీసుకొని మరీ పెట్టాలి. అది వాళ్ళు ఎస్కలేషన్ అయింది కదా సార్. అది అదే సార్, అదే ఎస్కలేషన్ అయింది. అయిపోయింది సార్. అది సరే సార్, నేను చెప్తాను, మీకు టైం ఇస్తాను. ఒక టైం ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ నేను. అంటే నాకు కొంచెం రేపు ఏ టైం అయినా సరే నేను మీ కాల్ గురించి వెయిట్ చేస్తుంటాను. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను సార్. రేపు పాసిబిలిటీ కాదు సార్, నేనే అవసరం బ్రాంచ్ వస్తా. ఏ బ్రాంచ్ అండి? మాది ఏజెన్సీ సార్. అది నాది ఏజెన్సీ సార్. నాది ఏజెన్సీ ఏమిది? ఓకే ఓకే ఓకే. మీరు ఇక బ్రాంచ్ పర్సన్ తో కొంచెం నేను ఏం లేదు, అది నాకు ఎలాకేట్ అయింది కాబట్టి నేను మీతో కలవాలి. మీ పేరేం పేరు సార్? నా పేరు మహేష్ అండి. మహేష్ గారు, ఇందాక సార్ మాట్లాడారు, రఘు సార్ మాట్లాడారు చూసాను. అవును అవును అవును. అక్కడ సిగ్నల్ బ్రాంచ్ తరఫు అనుకున్నా నేను. పేరేం పేరు సార్? మీ ఏజెన్సీ పేరు? ఏజెన్సీ పేరు సార్, ఏజెన్సీ పేరు. ఏజెన్సీ పేరా? ఏజెన్సీ పేరు సరిగ్గా లేదు సార్. ఇంకా మీరు చూడండి ఫ్రెండ్స్, ఏజెంట్స్ నేమ్ అడిగితే చెప్పట్లేదు. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కస్టమర్కు ఏజెన్సీ పేరు చెప్పిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే ఏజెన్సీ నేమ్ డిస్క్లోజ్ చేస్తే, మన కంప్లైంట్ రైజ్ చేస్తే ఏజెన్సీ క్లోజ్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి వీళ్ళు ఏజెన్సీ పేరు చెప్పారనమాట. సార్, మీరు ఏజెన్సీ నేమ్ డిస్క్లోజ్ చేయడానికి ఇంత ఇబ్బంది పడుతుంది, మీరు నాకు వచ్చి మర్డర్ చేయడం గ్యారెంటీ ఏమని చెప్పండి. అట్లాంటివి ఏం జరగవు సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ గా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఒక రైట్ ఉంటుంది కదా తెలుసుకోవడానికి. ఖచ్చితంగా ఉంటుంది. నేను కలుస్తాను సార్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఏజెన్సీ నేను చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. నేను వచ్చి మీకు కలిసి నా ఐడి కార్డు అన్ని మీకు డైరెక్ట్ ఎన్క్లోజ్ చేస్తాను, ప్రాబ్లం లేదు సార్. నాకు బ్యాంక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో అని చెప్పగలరు, ఎందుకంటే నాకు బ్యాంక్ కమ్యూనికేట్ చేయలేదు మీ ఏజెన్సీ పేరు. నాకు లేదు, అది కూడా అవుతుంది సార్. యాక్చువల్గా అవుతుంది. మరి మీకు ఎందుకు అవ్వలేదు నేను చెప్తాను సార్. అది ప్లీజ్ కొంచెం నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. నాకు ఏజెన్సీ నేమ్ చెప్పిన తర్వాత దర్ ఇస్ నో విజిటింగ్ సార్. నాకు ఏజెన్సీ నేమ్ బ్యాంక్ తక్కువ వచ్చిన దాకా దర్ ఇస్ నో విజిటింగ్ యూ అండ్ మీ. కలుద్దాం సార్. నేను కలిసి ఎప్పుడు రమ్మంటే నాకు ఏజెన్సీ నేమ్ చెప్పిన దాకా నేను కలవడం కుదరదు సార్. ఏజెన్సీ నేను చెప్పేదాకా కలవడం కుదరదా? కుదరదు కదా సార్. మరి మీరు నాకు బ్యాంక్ కమ్యూనికేట్ చేయలేదు కదా, రేపు వచ్చి నాకు మర్డర్ చేసి వెళ్ళిపోతారు మీరు. ఓకే, ఇలా అయినాయి సార్, చాలా కేసులు అయినాయి. అది కాదు. యాక్చువల్గా ఏంటంటే మీరు కోపంలో ఉన్నారు, అర్థం అవుతుంది. కోపంలో నాకు అర్థం అవుతుంది సార్. అది కాదు, మీరు అలా తెప్పిస్తారు సార్. ఫ్రస్ట్రేషన్ మామూలు ఎత్తారు కదా సార్. మీరు ఆడపిల్లలకి పిల్లలకి అందరు తిడతారు కదా మీరు. అలా అక్కడికి పొగ పెడతారు కదా సార్, మీరు మంట పెడతారు కస్టమర్లకి. ఒక 2 సంవత్సరాలు కస్టమర్ డబ్బులు కట్టేసి ఇంట్రెస్ట్ డబల్ కట్టినా ఒక 2 months మీరు ఆగలేరు. అదే కదా సార్ ప్రాబ్లం, అదే కదా. ఏజెన్సీ నేను చెప్పడానికి ఇంకా 2 సేమ్ లీగల్ ప్రాసెస్. మళ్ళీ బ్యాంక్ కమ్యూనికేట్ చేయదు, మీరు నాకు డైరెక్ట్ కలుద్దాం అంటున్నారు. అట్లా ఉండదు. హోమ్ విజిటింగ్ లెటర్ ఉందా సార్ మీద? నేను మీకు మార్నింగ్ కాల్ చేస్తాను. హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డు అన్ని తీసుకొని వస్తాను. అన్ని పెట్టేసి నా కంపెనీకి బ్యాంక్ ద్వారా కమ్యూనికేట్ చేపించండి. ఓకే, నేను మనం కలుస్తాను, డెఫినెట్ కలుస్తాను. దేర్ ఇస్ నో ఫియర్. మీరు ఫియర్ లో ఉన్నారని నేను చెప్పలేదండి. ఫార్మాలిటీ ఉంటుంది కదా సార్, అందుకే. బట్ ఫార్మాలిటీ బ్యాంక్ మర్చిపోయింది కదా సార్, ఆర్బీఐ బ్యాంకే మర్చిపోయింది ఫార్మాలిటీ. సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు కోపం రావడం తప్పులేదు, కానీ అవతలోడు ఇప్పుడు ఒక్కడు చేసిన వాళ్ళ అందరికీ ప్రాబ్లం. నాకు అసలు దీంట్లో అది లేదు. బట్ ఏంటంటే అది మీ అకౌంట్ నా దగ్గర ఎలా కట్ అవ్వడం వల్ల సార్. బట్ ఏంటంటే వాళ్ళు తిట్టిన తిట్లు మామూలు లేవు. అది
నాకు ఏజెన్సీ ఇస్తే నేను ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ నాటే వీలు ఉంటుంది కదా. మీరు ఇల్లీగల్ గా చేసి తప్పు కాదు కదా. లేదు సార్, అట్లాంటివి ఏం జరగొద్దనే కదా సార్ మీతో కలవాలనుకుంటున్నాను. సో ఫోన్ లో కమ్యూనికేట్ కాదు సార్, ఫోన్ లోనే ఎలాంటి మీకు ఏమున్నా మీకు ఫోన్ లోనే కమ్యూనికేట్ అవుతాం. లేదు సార్, మీరు ఒక్కసారి కలవండి. ఏం మీ ప్లేస్ మీరు రాకపోయినా సరే మీ ప్లేస్ చెప్తే మేమే వచ్చి కలుస్తాము. అప్పుడు మీకు ఏమేమి అన్ని నా డాక్యుమెంట్స్ అన్ని చూసాక నన్ను వదలండి. నాకు బ్యాంక్ ద్వారా ఫస్ట్ నాకు ఎగ్జిక్యూటివ్ నాకు ఒక కన్ఫర్మేషన్ రావాలి సార్. నాకు కేసు ఇక్కడ ఏజెన్సీ పలానా ఏజెన్సీకి అలొకేట్ అయిందని నాకు రావాలి. సో దాని తర్వాతనే మళ్ళీ బ్యాంక్ మీకు అలాట్ చేయాలి ఫస్ట్. అయితే సార్ ఫర్దర్ చాలా ఇష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇల్లీగల్ ట్రై చేస్తున్నప్పుడు అట్లా ఇల్లీగల్ పంపుతున్నప్పుడు మనకి ఎలాంటి అగ్రెషన్ లేనప్పుడు కంపల్సరీ అది కంపల్సరీ ఉంటుంది. నేను అందుకే అంటున్నా కదా సార్, మీకు చేస్తున్నా మీరు బాగానే మాట్లాడుతున్నారు, నేను మీకు బాగానే ఆన్సర్ ఇస్తున్నాను. నాకు నేను ప్రాసెస్ ద్వారా మాట్లాడతాను. నేను నా డిఆర్ఏ చూపిస్తాను, నా ఐడి కార్డు చూపిస్తాను. మాకు డిజిటల్ ఐడి కార్డు ఉంటుంది, మీకు అది ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ పెట్టడానికి కూడా రాదు. నేను మా యాప్ లో ఉంటుంది నా ఐడి కార్డు చూడొచ్చు మీరు. సార్ ఫిజికల్ కి పంపిస్తారు సార్, ఫిజికల్ కి పంపిస్తారు. లేదు ఆర్బీఐ మీకు అన్నీ ఉంటాయి. దీంట్లో ఆథరైజ్ లెటర్ ఉంటుంది, నా యాప్ లోనే ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మీరు చూడండి. కావాలంటే మీరు ఎవరినైనా మీకు ఐడియా ఉండుంటుంది, మీ కలెక్షన్స్ గురించి మీకు కూడా ఐడియా బాగానే ఉంది. మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఆర్బీఐ లో మాత్రం మా యాప్ లోనే ఉంటుంది, మీరు యాప్ లో చూసుకోవచ్చు. నా యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. నా ఫోటో ఉంటుంది, నా ఆథరైజ్ లెటర్ ఉంటుంది, అన్ని ఉంటాయి, మీకు చూపిస్తాను. అందుకే హోమ్ విజిటింగ్ లెటర్ ఇసుకుంటారు. హోమ్ విజిటింగ్ లెటర్ ఉంటుంది సార్, దాంట్లో ఉంటుంది. నేను ఆథరైజ్డ్ ఉంటుంది, మీకు చూపిస్తాను. నేను అదే హోమ్ విజిటింగ్ లెటర్ ఇస్తున్నాండి. నాకు బ్యాంక్ కన్వర్షన్ ఇప్పించండి. నాకు పలానా ఏజెన్సీ పేరు ఇంకా మీరు చెప్పట్లేదు, ఎందుకంటే నాకు నేను కలిసాక మీకు అన్ని చెప్తాను సార్. ప్రాబ్లం లేదు. ఫస్ట్ మీరు కలవక ముందే నాకు బ్యాంక్ కలుస్తాను సార్. మీరు సైన్ ఇవ్వండి, లెటర్ తీసుకొస్తాను, అన్ని చేస్తాను, కలుస్తాను. ఫ్రెండ్స్ ఏంటంటే మన కేసు ఏ ఏజెన్సీకి తెచ్చిందో ఆ యొక్క ఏజెన్సీ నేమ్ అనేది మనకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి, అయితే మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి. సో అది రూల్. నేను ఫాలో ఉంటే ముందే ఫోన్ లో చెప్పండి సార్. ఫోన్ లో నీకు ఎలాంటి సార్ ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం మా సైడ్ నుంచి అయితే ఉండదు సార్. అయింది ఇప్పుడు మీరు చెప్పిన దానికి తప్పలేదు, ఎందుకంటే ఒక్కసారి మీరు దాంట్లో సఫర్ అయ్యారు కాబట్టి మీరు అడగడంలో తప్పలేదు. బట్ మాకు కూడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్కసారి కలుస్తాను అంతే సార్. కలవకుండా ఏముంది సార్, మీ దగ్గర కేసు ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మీరే అని దాని గురించే మాట్లాడాలి సార్. అది మీరు కోఆపరేట్ చేస్తే అది నేను కొంచెం మీతో మాట్లాడాలి చెప్తాను. అదే సార్, ఇప్పుడు అదే నేను ఉంటాను, నా దగ్గర లెటర్ ఉంటుంది, నేను తీసుకొస్తాను. బ్రాంచ్ వచ్చి మాట్లాడతాను. బ్రాంచ్ అమీర్పేట్ బ్రాంచ్ అమీర్పేట్ మెయిన్ బ్రాంచ్ ఉంటారు సార్. పక్కన ఉంటారా? అక్కడ ఉంటారా? నేను అక్కడ ఉంటాను సార్, నేను ఫీల్డ్ లో ఉంటాను సార్. ఇప్పుడు మేము బ్రాంచ్ లో ఏమి ఉండము, అందుకే మీతో కలుస్తాను. అది యాక్చువల్లీ నేను కలవాలి మీతోని. ఇప్పుడు ఆయన కూడా వచ్చి వెళ్ళిపోయారు మాట్లాడి. ఎవరు సార్? అదే ఇప్పుడు దాకా మీతో మాట్లాడినా కూడా వెళ్ళిపోయారు. అదే నేను మీతో ఒకసారి కలుద్దాము. ఏమైతుందంటే లాస్ట్ వస్తే బ్యాంక్ ఏమంటుందంటే కమ్యూనికేట్ చేయలేదు చెప్తారు. ఎందుకంటే ఒక కస్టమర్ డిఫాల్ట్ ఒకేసారి అన్ని కార్డులు చేయరు సార్. ప్రాబ్లం ఏంటంటే అన్ని కార్డు ఒక కార్డు ఫిల్ చేయడానికి ఇంకో కార్డు ఫిల్ చేయడానికి ఇంకో అలా తీసుకొని మొత్తం స్ట్రగుల్ అయ్యి లాస్ట్ కు డిఫాల్ట్ చేస్తారు కస్టమర్. నేను దాంట్లో టైం అడిగాను, నాకు టైం ఇవ్వండి నేను ఏదో అడ్జస్ట్ చేసుకొని మనీ పే అని చెప్పాను. వాళ్ళ బ్యాంక్ వచ్చేసి ఫ్యామిలీని తిట్టడము అది కరెక్ట్ కాదు సార్. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్పాను కదా, వేరే బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అని చెప్పాను కదా, వాళ్ళు నాకు తిట్టారు. నేను కేసు ఎక్స్ప్లెనేషన్ చేశాను, చెప్పాను. వాళ్ళు ఏమంటారంటే ఆ పలానా పర్సన్ మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది బ్యాంక్. సార్ ఈ విధానం ఉంటాయి మీకు తెలియదు, ఓకేనా? బ్యాంక్ ఎలా ఉంటాయి, చేతులకు మట్టి అంటించుకోకుండా బిహేవ్ చేస్తాయి. అందుకే కమ్యూనికేట్ చేయండి. ఏ ఏజెన్సీలో కమ్యూనికేట్ చేసిన తర్వాత కలుస్తాను. డెఫినెట్గా సార్ కలుస్తా, 100% కలుస్తా. చెప్పారా? ఏం పేరు చెప్పారు సార్? మహేష్ అండి నా పేరు. డిజిగ్నేషన్ సార్? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. నేనే ఎగ్జిక్యూటివ్. మీ అకౌంట్ నా దగ్గర ఉంది, నేనే వచ్చాను మీ దగ్గరికి. అకౌంట్ మీకు వచ్చేసి సార్ అకౌంట్ మీ చేతికి వచ్చి ఎన్ని మంత్స్ అయింది? లేదండి, ఈ మంత్ వచ్చింది సార్. యాక్చువల్గా మొన్న 12th వచ్చింది, అప్పుడు వచ్చాను నేను. అప్పుడు మీ పక్క వాళ్ళు అంటే లాక్ ఉంది, మీరు అప్పుడు కూడా లాకే ఉంది. అడిగితే ఏమో నాకు తెలియదండి ఆ పేరుతో అన్నారు. డైరెక్ట్ విజిటింగ్ అనమాట, సర్ప్రైజ్ విజిటింగ్. నాకు తెలిసి మీకు కాల్ కూడా చేశాను,
అప్పుడు మీరు ఏం తెచ్చే ఈ నెంబర్ తో వచ్చి ఉంటుంది కాల్. లాస్ట్ మంత్ ఎప్పుడు వచ్చారు సార్? నేను 16th ఆ డేట్ లో ఉండుంటానండి. 16 సర్ప్రైజ్ కాదు కదా సార్, మీరు చేసుకోండి, రికవర్ చేయండి. మీరు వాడి లీగల్ సార్ ఒకటి ఏం తెలుసా, మీరు బాధపడంలో మీరు కంప్లైంట్ ఇచ్చడం తప్పలేదు, కానీ కొంచెం ఆలోచన చేయండి సార్. ఇది ఏం లేదు, మొత్తం ఒక 30 members ఉంటారు సార్. ఒక ఇద్దరు చేసిన దానికి అందరం బ్లాక్ అయిపోయింది. చిన్నగా మీరు ఆలోచన చేయండి, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లో మీరు ఉన్నారు, మీకు తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు కమ్యూనికేట్ ఏం చేస్తారు చెప్పండి, ఏ కమ్యూనికేట్ చేయాలి చెప్పండి. ఏం లేదు సార్, అది మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక్కసారి మా మీద దయ ఉంచి ఒక్కసారి మీరు రిటర్న్ తీసుకున్నారని సార్. ఇప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్ సింగిల్ కంప్లైంట్ల మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఇలాంటి ఎన్ని కంప్లైంట్స్ మీరు ఆలోచించండి. లేదు సార్, అంటే సార్ ఒకటి సింగిల్ కంప్లైంట్ మీద ఏజెన్సీ మొత్తం ఆర్బీఐ రూల్స్ చాలా చేంజ్ అయ్యాయి. మీరు అన్నట్టు ఇంతకు ముందు 3 టర్మినేషన్స్ 3 వార్నింగ్స్ అవి ఉంటుండే, ఇప్పుడు లేదు సార్. అది ఆ ఛాన్స్ లేదు, ఆ ఛాన్సే లేదు ఇప్పుడు. ఇంత బాధ యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను కంపల్సరీ మీతో కమ్యూనికేట్ అవ్వాల్సిందే, కలవాల్సిందే. సరే సార్ చెప్తున్నా, మీరు కంపల్సరీ కమ్యూనికేట్ అవ్వాల్సింది అంటారు, బట్ ఏజెన్సీ నేను చెప్పట్లేదు సార్, అది కరెక్ట్ కాదు. నేను కలిసి చెప్తాను, మీకు చెప్తాను. సరే ఇబ్బంది డిస్క్లోజ్ చేయడానికి బ్యాంక్ యాక్చువల్ గా అఫిషియల్ గా బ్యాంక్ ఇన్ఫార్మ్ చేయాలి. బ్యాంక్ కలుసుకోవాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అయితే అనుకో, ఇప్పుడు అన్ని ఉంటాయి కదా సార్, పర్సనల్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ ఆలోచిస్తారు కదా, నా సేఫ్టీ ఆలోచిస్తారు కదా. నేను కలుస్తాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీకి ప్రాబ్లం లేదు సార్. మీకు ఎన్ని సార్ కేసులు, ఎన్ని పోర్టుబోర్లు మీకు దాంట్లో? నా అలొకేషన్ లో ఇప్పుడు ఉంటుంది సార్, అంటే ఒక 60-65 అకౌంట్స్ ఉంటాయి. ఏమి టార్గెట్ 1 month సార్ టార్గెట్? ఇది 1 month ప్రాసెస్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంకో వరకు వెళ్తుంది, బట్ వాళ్ళు ఏంటంటే చాలా ఈ మంత్ నా దగ్గరే ఉంటది, నెక్స్ట్ మంత్ నా దగ్గరే ఉంటది, నేనే మాట్లాడతాను మీకు. ఇంకోటి ఆర్బిఎల్ నుంచి నేను కాల్ చేస్తే నేనే కాల్ చేయాలి, ఇది కూడా పెట్టుకోండి. ఇంకోటి మీకు ఎవరైనా కాల్ చేస్తే నా నంబర్ చెప్పండి, మీరు నాతో కమ్యూనికేట్ అవుతున్నారని చెప్పండి. నాకు కొంచెం టైం ఇవ్వండి, రేపు ఒక్కసారి కలుస్తాను సార్. దేర్ ఇస్ నో మీటింగ్ వితౌట్ ఎనీ అఫిషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే రైట్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ప్రీవియస్గా వీళ్ళ ఏజెన్సీ వాళ్ళు నాకు అబ్యూజ్ చేయించారు 2 లేడీస్ తోటి. సో దాని తర్వాత నేను కంప్లైంట్ రైజ్ చేశాను. కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత సో ఈ విధంగా వీళ్ళు కలుస్తా అని చెప్పి సారీ సార్ అని చెప్పేసి కంప్లైంట్ అనేది వెనక్కి తీసుకోమని చెప్పి చెప్తున్నారు. బట్ వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటే సో నిజంగా వీళ్ళు మాట్లాడింది లేడీసేనా అని అంటారు. సో ఆ విధంగా అంత బూతులు మాట్లాడారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఇట్లా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడితే సో దాన్ని రికార్డింగ్ పెట్టేసుకొని కస్టమర్ కేర్కి అనేది ఎస్కలేషన్ పెట్టండి. సో ఇలా పెడితే హరాస్మెంట్ అనేది తగ్గుతుందండి. సో డెఫినెట్గా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏజెన్సీ పైన ఉంటుంది. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.